హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం. అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోనే సూర్యాపేట జిల్లా పరిధిలో హైదరాబాద్ టు విజయవాడ 65వ నెంబరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఫ్రెష్ బస్ అనే ప్రైవేటు ఎలక్ట్రానిక్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎం వాహనాన్ని వెనక నుంచి అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం కూడా పూర్తిగా నుజ్జునజ్జయి క్యాబినెట్లో ఉన్నవారు తీవ్రంగా ఇరుక్కుపోయారు. ఈ దుర్ఘటనలో 5గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవరు, క్లీనర్తో కలిపి మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మెరుగైన చికిత్స కోసం సమీపంలోనే ఇతర ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమైతే ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించిన పోలీసులు అతివేగం లేదా డ్రైవరు నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.